ఎవరు ఎన్నైనా అనియండి, ఏమైనా అనుకోనియండి, అధికారంలో ఉన్నా లేకోకున్నా నేనెప్పుడు ఒకే మాదిరి ఉంటా అన్నట్టే ప్రజల్లో తిరుగుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ గారు. ప్రతిరోజు యాడో సాటికి పోతానే ఉన్నాడు. ప్రజల్ని రైతుల్ని కలుస్తూనే ఉన్నాడు. రైతుల పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టసుఖాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఈరోజు సారు యాదాడికి పోయినాడు, ఎవరెవరిని కలిసినాడో చూసొద్దాం పదండి. అప్పుడెట్టుండే తెలంగాణ ఇప్పుడెట్టయింది. పచ్చని తెలంగాణని నాలుగొద్దులకే పడాకు పడ్డట్టు చేసిర్రు అన్నట్టు అధికార పార్టీ వాళ్ళను గట్టిగానే చాపించిండు కేటీఆర్ సారు. మేమున్నప్పుడు లేని కరువు ఇప్పుడెట్టొచ్చిందో చెప్పాలే అన్నట్టే షెయి పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిరియాలు నూరిండు. అంతేకాదు ఇంకేమన్నాడో ఈనులి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడ్మానేర్ నింపి, మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. అది ఇన్నరా కాకుల కొట్టి గద్దలకు పంచుతురు అన్నట్టే మైకుల ముంగట ముచ్చట్లు చెప్పిండు. మరి మేడిగడ్డ పిల్లర్లు కుంగి గండిపడేగా సారు నీళ్ళెట్టొస్తాయని అడిగితే, కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఆగనాట ఇన్నరా ఏం చెప్తున్నాడో సారు. ఇగో ఇట్ట రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఉన్న సారంపల్లి ఊళ్ళే రైతుల పొలాలు ఎట్టున్నాయో అరుచుకుని వద్దానికి పోయిన కాడ అధికార పార్టీ వాళ్ళ మీదకి గజ్జలు కట్టినట్టే చేసిండు కేటీఆర్ సారు. అంతేకాదు చక్కగా రేవంతాల సార్కే సూటి పెట్టిండు. సర్కారు వాళ్లకు సురుకలు పెట్టినట్టే మాట్లాడిండు. ఏదైతే అందరు మంచిగానే ఉంటారు, అందరి పొత్తుల నలిగిపోయేది మాత్రం రైతులే తీయాలి సారు అంటున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే లీడర్లు ఒకరి మీదకి ఒకరు జబ్బలు జరుచుకోడు, మీసాలు తిప్పుడేనో లేకుంటే రైతులకు నీళ్ళు ఇచ్చే ఇగ్రం ఏమన్నా చేస్తారో అనేది అనుకుంటున్నారట ఇక ఇంతమంది. చూడాలే ఎట్టుంటుందో ఇక రేపు రేపు. ఢిల్లీ లిక్కర్ కేసు లీలలు అన్నీ ఇన్ని కావు. చిలికి చిలికి గాలివానే అయితాంది. అటు చేసి ఇటు చేసి ఆఖరికి కవితక్కని తీహార్ జైలుకి పంపించేసినారు. పాపం కవితక్క ఎప్పుడు చూసినా ప్రజల్లోనే తిరిగేది, ఎప్పుడు అక్క చుట్టూ జనాలు ఉంటానే ఉండేవాళ్ళు. అట్లాంటిది ఆ జైల్లో అక్క ఒకతే ఎట్టుందో ఏమో, ఓసారి చూసొద్దాం పదండి మనం కూడా. అసలు అక్క తప్పేం చేయలేదు, అక్క కడిగిన ముత్యం అని కార్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఓ ఒకటి కాదు రెండు కాదు, కట్టలు పైసలు చేతులు మారినాయి అని పడిపడని పార్టీలు అంటున్నారు. ఉట్టి పుణ్యానికి పగబట్టినట్టే తీసుకుపోయి లేనిపోని బుడద చల్లి అక్కని జైలు వేసిదని కార్ పార్టీ వాళ్ళు చాపిస్తున్నారు. కాదు నిప్పులేందే పోగొస్తుందా అని అవతల పార్టీలు అంటున్నారు. ఇట్టా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితక్కను జైలుకు దోలిన కాంచి కార్ పార్టీ వాళ్లకు తతిమ పార్టీ వాళ్లకు పొట్టు కిలికిలి నడుస్తున్నది ఇప్పుడు రాష్ట్రంలో. ఇక ఇదంతా ఇట్టుంటే ఇటు అక్కను తీసుకుపోయి తీహార్ జైలు వేసిన కాంచి అక్కకు అన్ని తీర్ల సౌలతులు ఉన్నాయో లేవో, ఎప్పుడు 10 మందిని ఎంబడేసుకుని తిరిగేటి అక్క వంటలు ఎట్టుంటుందో ఏమో అని అక్క అభిమానులు మస్తు రంది పడుతున్నారట. అంతేకాదు అందరి ఖైదీల లెక్కనే సాధారణ ఖైదీ లెక్కనే ఉంటుందట కవితక్క కూడా జైల్లో. ఇంకో ముచ్చట ఏందంటే తీహార్ జైల్లో ఉన్న కవితక్కతోని ఆ ఉన్న సెల్లుల్నే ఇంకో 2 ఆడ ఖైదీల నుంచి జైలు అధికారులు. అందరు ఒతిగానే ఉంటుందట, అందరు తిన్న తిండే తింటుందట, అందరితోని ముచ్చట్లు పెట్టుకుంటా జైల్లో తిరుగుతుందట. ఇక ఇదిట్టుంటే ఇటు కవితక్కను చూసొద్దానికి అలా ఇంటి ఆయన అనిల్ సార్ జైలు కాడికి పోయిండట. జనంతసేపు కూర్చొని ఎట్టెట్టుంది జైల్లో, ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా, రందేం పెట్టుకోకు, బయట ఏమేం చేయాలనో అన్ని మేము చేస్తున్నాం, అందరితోని మాట్లాడుతున్నాం, అంత మంచిగా జరుగుతుంది గాని నువ్వేం బెంగ పెట్టుకోకు అని ధైర్యం చెప్పిండట అలా ఇంటి ఆయనే. పాపం అక్కకేమో చిన్న కొడుకు మీదకి పానం గుంజినట్టున్నది. ఏం రంది పెట్టుకోకాను, పరీక్షలు మంచిగా రాయమని చెప్పు అని చెప్పిందట కవితక్క. ఇగో ఇట్ట ఢిల్లీ లిక్కర్ కేసులో అందరు అనుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఈడీ ఆఫీస్ కేంచి కోర్టుకు, కోర్టుకేంచి ఆఫీస్ కు, ఆఖరికి ఆడికేంచి తీహార్ జైలు వరకు పోయింది కవితక్క. మరి చూడాలే కవితక్క కేసు ముచ్చట ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగా రేపు రేపు. దేశమంతా ఒకేసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి టికెట్లు రాని లీడర్లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు, టికెట్లు వచ్చిన లీడర్లు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్టాగైనా ప్రజల్ని
వాళ్ళ సైడ్ తిప్పుకునేదానికే రకరకాల ప్లాన్లు వేసుకొని ప్రచారాలు చేస్తున్నారు. అట్లాంటి వాటిలో మన ఏపీ లీడర్లో ఇంకొంత ఎక్కువగానే ఉన్నారు. కావాలంటే చూడండి వాళ్ళ ప్రచారాలు ఎట్లా ఉన్నాయో. మంచో చెడో మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, 100 మందిని మనకెల్లా మలుపుకోవాలి, 1000 ఓట్లు ఎక్కువ పడేటట్టు చూసుకోవాలి అన్నట్టే నడుస్తున్నాయి ఇప్పుడు ఏపీల లీడర్ల ప్రచారాలు. అగో అట్టనే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కేంచి సైకిల్ పార్టీ లేబల్ గా నిలబడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సారు ఆటో ఎక్కి ప్రచారం చేసిండు. అంటే ఇప్పుడు ఆటోనే అన్నకు ప్రచార రథం అయిందన్నట్టు. ఇట్టా అన్న ఏ ఊరికి ప్రచారానికి పోయినా రావాలే శివ కావాలే శివ అనుకుంటా ఎదురుగా పోయి ఎదుర్కొంటున్నారు పబ్లిక్. ఆగో ఇన్నరా ఎట్ట నినాదాలు చేస్తున్నారో, రావాలి శివ కావాలి శివ అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. అన్న ఆటోలో ఎక్కి నిలబడ్డా కిందికి దిగి నడుస్తున్నా పబ్లిక్ పూలు చల్లుతున్నారు. అమ్మలక్కలు నెత్తిన పూలు చల్లి దీవెనార్తులు ఇస్తున్నారు. ఆఖరికి పూలు కూడా పసుపు రంగులనే ఉన్నాయి కదా. ఇగో ఇట్ట ప్రచారానికి పోయిన కాడల్లా అన్న కూడా అంతే అమ్మలక్కలతోని పబ్లిక్ తోని మాట్లాడుకుంటా మంచి షెడ్డలు అన్ని అరుచుకుంటున్నాడు. ఏదైతే గాని ఆటోని ప్రచార రథం చేసుకొని ఆటోలెక్కి ప్రచారం చేసుడే ఇచ్చంతరంగా ఉన్నది పోండ్రి. కొంతమందికి కన్నీళ్ళు కళ్ళల్లో రెడీగా ఉంటాయి, ఆడి నుంచే ఊడిపడతా ఉంటాయి. ఆనందం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, సంతోషానికి ఏడుస్తూనే ఉంటారు, బాధకి ఏడుస్తూనే ఉంటారు. దేనిని చూసి తట్టుకోలేరు కొంతమంది. అదిగో అట్లాగే ఈసారికి బాధ వచ్చిందో లేకోకుంటే సంతోషం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. నిన్నీయాల రాజకీయ నాయకులు రాజకీయ లీడర్లు ఎట్టున్నారో చూస్తున్నారు కదా. టికెట్ రాకుంటే అలిగి ఎలుగులో పడి అప్పటికప్పుడే కండువాలు మార్చుకుంటున్నారు. కానీ నరసాపురం ఎంపీగా పువ్వు పార్టీ తరపుకించి టికెట్ తెచ్చుకున్న భూపతి సార్ అట్లా కాదు. బీజేపీ పార్టీల కార్యకర్త స్థాయికించి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా 30 ఏళ్ల సంది పార్టీలనే ఉండుకుంటూ వస్తున్నాడట. అట్టా అన్న పనితనం చూసి అన్నకు టికెట్ ఇయ్యాలని పొత్తుల నరసాపురం టికెట్ ను తీసుకొని పక్కకు పెట్టుకున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. అట్ట పక్కకు పెట్టిన టికెట్ ను అన్నకి ఇచ్చిల్లట. ఇట్లా ఇన్నేళ్ల సంది పార్టీలనే ఉన్నందుకు ఆయనకు టికెట్ ఇచ్చిల్లనే ఆనందంలో పువ్వు పార్టీ గద్దె మీద వండుకొని దుక్కటిల్లిండు. కార్యకర్తలను పట్టుకొని కంట నీళ్లు పెట్టుకున్నాడు. కడుపులున్న సోదనంతా ఎల్లబోసుకున్నాడు భూపతి సారు. ఈ గట్ట సారుకు టికెట్ వచ్చిన ఆనందంలో బండ్ల మీద ఊరేగుతుంటే పోయిన కాడల్లా అమ్మలక్కలు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. హారతులు ఇచ్చి పూలదండలేసి చెల్ల బట్టలు కప్పారు. అటంక సారు మాట్లాడుకుంటా 34 ఏళ్ల సంది పార్టీనే నమ్ముకొని ఉన్నా, బయటి పార్టీలలో రమ్మని పిలిచినా పోలేదు, పక్క పార్టీలకెల్లా తొంగి కూడా చూడలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. 34 సంవత్సరాలుగా అనేక అవకాశాలు వచ్చి పార్టీ మారితే అనేక అవకాశాలు అనేక పార్టీల నుంచి వచ్చినటువంటి సందర్భంలో కూడా పొత్తు తాలూకు ధర్మం ఎలా పాటించాలి అనేటువంటి విషయం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే నర్సాపూర్ పార్లమెంటు 2 సార్లు పొత్తుల్లో గెలిచాం. అయితే 7 లోక్సభ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దలు, 3 అసెంబ్లీల్లో జనసేన అభ్యర్థిగా ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసి 7 శాసనసభ స్థానాల్ని, నర్సాపూర్ పార్లమెంట్ స్థానాన్ని పెద్ద మెజార్టీతో గెలుస్తామనడంలో ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు. అది ఇన్నరా ఏ మాట మాట ఓట్లప్పుడు టికెట్ రాకుంటే ఎమ్మట్లనే పార్టీ మారేటి నాయకులున్న ఈ రోజుల్లో కూడా ఇంత నమ్మకంతో ఉన్నాడంటే అన్నను తారీఫ్ చేయాల్సిందే అంటున్నారట అక్కడి పువ్వు పార్టీ కార్యకర్తలు. మరి చూడాలే, టికెట్ అయితే వచ్చింది కానీ అన్నబడ్డ కష్టానికి ఓట్లే ఎన్ని పడతాయో అనేటిదిగా రేపు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి కొండ మీదకి చాలా మంది భక్తులు మెట్ల మార్గం గుండా పోతుంటారు కదా. సరే, బండ్ల మీద పోవడం కంటే నడక మార్గం గుండా పోతేనే తిరుమల అందాలన్నీ ఆస్వాదిస్తూ పోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నడకదారిన పోవాలంటేనే భక్తులు భయపడిపోతున్నారంట. ఎందుకంటారా? అయితే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. భక్తుల గోవింద నామస్మరణలతోని మారుమోగాల్సిన మెట్ల మార్గం అమ్మో చిరుతపులి అని గూగులు పట్టే తట్ట అవుతుంది. 7 కొండల ఎంకన్న స్వామి కాడికి పోయే భక్తులల్లా చాలా మంది దానిక మెట్ల తవ్వ పోయింటే కొండ మీదికి పోతుంటారు. అట్లా పోతుంటే షీదుల్లా పోయింటి గుర్రు అని చిరుతలు గాండ్రిస్తుంటే భక్తులు కింద మీద అవుతుందట. అగజూడు చెట్టెక్కి ఎట్లా నాశపెట్టి కూసుందో చిరుతపులి, కడుపుల నకనక అంటున్నట్టున్నది. ఏదైనా జీవరాశి కనపడితే అనామతం నవిలి
మింగుదాం అన్నట్టే చూస్తున్నది చూడోలి. ఇక ఈ శిల్తలు చల్లకుండా భక్తులు నడిచిపోయే తోవకు 150 మీటర్ల దూరంలో కనపడుతున్నాయి అట. ఇక ఇప్పటికే భక్తుల తరపుకేంచి సితం ఫిర్యాదులు ఒత్తుడుతోని అధికారులు ట్రాఫిక్ కెమెరాలు పెట్టి పులి జాడలు దొరకబడుతున్నారట. పులితోని పాటు ఇంకో గుడ్డెలుగు సుత ఉన్నదట. నుళ్ళు శిల్త పులి గుడ్డెలుగు రెండు ఒకటే పాలు అవుపడేటాళ్లకు కొండ మీద అడవి అధికారులు ఇట్లనే పట్టుకునే తందుకు రంగంలకు దిగేరు. ఇంకా ఏడాడ శిల్తల జాడలున్నాయో కనిపెట్టే పనిలా పడ్డారు. ఈ శిల్త పులులు చేయబట్టే మెట్లతో పోయింటి భక్తులను ఒక్కొక్కరిని కాకుండా గుంపులు వదిలిపెడుతున్నారట. ఏదేమైనా గానీ ఈ పులులు చేయంగా అటు కొండ మీదికి నడిచిపోయేటి భక్తులకు జరంత తక్లీఫే ఉన్నట్టున్నది. మెట్ల పొంటి పోతుంటే దేవుని దర్శనం కాకతోలిగానే పులుల దర్శనం అవుతుందని భక్తులు మస్తు గువ్వులు పడుతున్నారు. ఈ పులులు సల్లగుండా ఎవరిని ఏమనుకుంటే ఏ లొల్లి ఉండదు గాని గట్టినే ఏమన్నా మందిలో జ్వరపడితే ఎట్లా అని గజ్జును అనుకుతున్నారు భక్తులు. అటు అడవి అధికారులు సుతా భక్తులకు ఇబ్బంది కావద్దని ఎప్పటికప్పుడు కెమెరాలు చూసుకుంటా శిల్తలు ఎటు పోతున్నాయి ఎటు వస్తున్నాయి అనేటిదంతా చూస్తున్నారట. ఏదేమైనా గానీ గాని ఇగో పబ్లిక్ కొండ మీదకి మెట్లతో పోయింటి పోయేటప్పుడు జనంతా పైలంగా చూసుకొని పోరి. ఏం చెప్తున్నా, ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడతా అంటే ఇంకా సమయం లేదు మిత్రమా అన్నట్టే ప్రచారాలకి తయారైపోయినారు ఏపీలో లీడర్లు. ఇంకా ఇప్పటి నుండి ఎలక్షన్స్ అయిపోయే వరకు ప్రజల్లోనే ఉండాలి అనుకున్నట్టున్నారు. అందుకే రోజులో 20 గంటలు ప్రజల్లోనే తిరుగుతా ప్రచారాలు చేస్తున్నారు. అందరికంటే ఏపీలో వైసీపీ పార్టీ లీడర్ల జోరు మామూలుగా లేదు. అందులో సీఎం జగన్ గారి గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పండి. ఊరూరు తిరిగి పబ్లిక్కి బ్రహ్మాండమైన ముచ్చట్లు చెప్తున్నాడు. ఇంకా ఏమేమి ముచ్చట్లు చెప్తున్నాడో మనం కూడా ఒకసారి వినేసొద్దాం పదండి. సిద్ధం అనుకుంటా యుద్ధానికి బస్సులు వేసుకొని బయలుదేరిండు ఏపీ సీఎం జగనాలు సారు. అగ చూడూలి సారు జోషు, సారు ఊపు, సారు ముఖంలో గెలుపు కళ ఎట్టుట్టి పడుతుందో చూడూలి. అట్టా ఇడుపుల పాయల సురువు చేసిన బస్సు యాత్ర రెండో నాడు ఆళ్లగడ్డ మీదికేంచి చిన్నగా మెల్లగా నంద్యాలకు వచ్చింది. ఇగిట్ట ఆళ్లగడ్డలో తిరుగుతున్న జగనాలు సార్లు కలిసేతందుకు వచ్చిన వికలాంగులతోని కింద కూర్చొని మాట్లాడిండు సీఎం సారు. మంచి చెడ్డలు అరుచుకున్నాడు, మీకు నేనున్నా అని భరోసానిచ్చిండు. అట్ట పొద్దుమూకంగా నంద్యాల మీటింగ్ పెట్టి పడివడని పార్టీలోని పొట్టు చాపించిండు. ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇట్టా ఆ దిక్కునుంటారా ఈ దిక్కునుంటారా మీరే ఆలోచన చేసుకోరి అన్నట్టే పబ్లిక్ కు పొట్టు ముచ్చట్లు చెప్పిండు. గుంపులు పెట్టినా గ్రూపులు కట్టినా మీ అండున్నంత కాలం నన్ను ఎవ్వలేం చేయలేరు అన్నట్టే డైలాగుల మీద డైలాగులు వేసిండు సారు. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ. ఇట్టా ఒక పక్క ఆయన గురించి ఆయన చెప్పుకుంటూనే ఎగస్ పార్టీల మీదకి ఎత్తెత్తిపోసిండు. పొత్తుల సంసారం చేస్తున్న లీడర్లను పొట్టు సాపించిండు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక ఓట్లయితే దగ్గర పడుతున్నాయి, ఎవరికి ఓటేస్తారో మీరే ఆలోచన చేసుకోరి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇట్టా సిద్ధం పేరుతోని సభలు పెట్టుకుంటా పబ్లిక్ నంతా యుద్ధానికి సిద్ధం చేసేటి ఎగిరం చేస్తున్నాడు జగనాలు సారు మాటలు చూస్తుంటే ముందడి పొడుగుతా ఎగస్ పార్టీలకు ఈగింత సురుకులు గట్టిగానే అంటిచ్చేటట్టున్నది అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. చూడాలి ఎట్టుంటదో. ఓర్ నాయనో ఏం ఎండలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే టెన్షన్ అవుతుంది. ఇంకా ఈ మధ్య ఒక వారం 2 వారాల నుంచి అయితే ఇంకా ఎక్కువగా దంచి కొడుతున్నాయి అనుకోండి. ఈ ఎండాకాలం అయిపోయే వరకు ఎట్లుంటామో ఏమో అని భయం అవుతుంది అనుకోండి.
ఇప్పటికీ మంటలు మండుతున్నాయి అనుకుంటా అంటే ఇప్పుడు వాతావరణం అధికారులు రోజుకో కొత్త వార్త చెప్తున్నారు. ఏమి ఎండలు ఏంది కథ? ఈ ఎండలకు నెత్తి మీద కుంపటి పెట్టినట్టే అవుతుంది. పైటీలి అలా బయటికి పోదామంటే పొద్దంతా గాలి పంకల కింద కూసున్నా తగ్గేటట్టు లేదు ఈ మంట. నిన్న మొన్నటి దనక వానలు వడగండ్లు అన్నారు, ఇప్పుడేమో ఎండలు అంటున్నారు మొగుల అధికారులు. అవు మార్చి నెల సాలైన కాంచే ఈ ఎండలు ఏగిస్తాయి, సూర్యన్న సూర్యుడు అంటాడు అంటుండే కదా మొగుల అధికారులు. ఆగో అట్టనే ఇన్నొద్దులు నిమ్మలంగానే ఉన్నాడు సూరన్న. ఇప్పుడు మార్చి నెల ఎల్లుదలకు వస్తున్న కొద్దీ ఈ ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి. ఇప్పటికే అటు ఇటుగా 40 డిగ్రీల దానుకున్నది ఈ ఎండ ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు వచ్చే వారం రోజుల్లో ఇంకో 3-4 డిగ్రీల దానిక వెలిగేటట్టున్నది అంటున్నారు. పని ఉందని పైటీలు ఏమన్నా బయటికి వస్తే నెత్తి మీద కుంపడి పెట్టుకున్నట్టే అవుతుంది అంటున్నారు అధికారులు. అందుకనే పనులు ఏమన్నా ఉంటే పొదటిల్లి 10 చూసుకోరి, నాకేమైతుంది అని ఎండకి ఎగేసుకొని తిరిగిలా అంటే నాలిక కరుచుకున్నంత పని అవుతుంది, జరంత బయలంగుండులి అంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 5 రోజుల తర్వాత ఎండలు ఉండవా అంటే ఎందుకు ఉండవు, మాగుంటాయి. ఏప్రిల్ మే నెలలలో ఇగింత పైలంగా ఉండాలంటున్నారు మొగుల ఆఫీసర్లు. దక్షిణం దిక్కుకేంచి గాడుపు గాలులు రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటున్నారు. ఓ దిక్కు ఎండలు ఏగిచ్చి కొడుతుండటోని రోడ్ల మీద జ్యూసు బండ్ల కాడ, కొబ్బరి బొండాల బండ్ల కాడ, చెరుకు రసం బండ్ల కాడ గిరాకీ గట్టిగానే నడుస్తున్నది కావచ్చు. అన్నేమో గాని కొబ్బరి నీళ్లకు పబ్లిక్ బాగా తారాడుతున్నట్టున్నారు చూస్తుంటే. అగా చూడూరి కొబ్బరి బొండాలు నరికించుకొని అందులో పీకెలు పెట్టుకొని ఎట్ట వీల్చుకుంటా చల్లబడుతున్నారో. అంతేకాదు ఊళ్ళో పోయింటే ఐస్ క్రీమ్ దుకాణాల కాడ కూడా బాగానే గిరాకీ అవుతుందట. ఇటు బల్లలకు పోయేటి పొల్లగాళ్ళకు సుతా సెలవు లోటిస్తారు కాబట్టి జనంతా పైలంగా చూసుకోరి. పొల్లగాళ్ళను షీటికి మాటికి బజార్లు పట్టుకొని తిరగనీయకూరి. పొద్దు కాల జనంతా ఎండ మగ్గేదానిక పొల్లగాళ్ళను పైలంగా చూసుకోరి. ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు ఎటు కరెంటు బిల్లులోటి కట్టేటి లేవు అన్నారు కదా అని పొద్దు మాపనకుండా పంకలు తిప్పారు. పంకలు తిరిగే తిరుగుడుకు 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాలిందా అంటే పంతలు పగిలేటట్టు కరెంటు బిల్లు రాస్తారు అధికారులు. అది కూడా పాలు చూసుకోరి. ఏదైతే గానీ ఎండాకాలం అయిపోయేది దానిక పబ్లిక్ కు బాగా తిప్పలే ఉండేటట్టున్నది పోండ్రి. కర్ణాటకలో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ పథకం పెట్టిన కాడి నుంచి బస్సుల్లో 0 టికెట్లు కొడతాన్నారు. బండ్ల మీద పోయే అక్క చెల్లెళ్ళు కూడా బస్సుల్లో పోతున్నారు. కానీ కండక్టర్లు అట్లా కాదు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే, పక్కన ఎవరిని తెచ్చుకుంటే వాళ్ళకి కాదు కదా. ఇప్పుడు పక్కన ఎవరిని తెచ్చుకున్నారు, కండక్టర్లు ఎవరికి కొడుతున్నారు అని అడుగుతున్నారా? ఇది చూడండి, మీకే తెలుస్తుంది. ఫ్రీ బస్ పథకం అంటే మనుషులకే, అందుట్లో అమ్మలక్కలకే, అది కూడా ఆధారం కారటున్నోళ్ళకే. అంతేగాని పక్షులకు జంతువులకు కాదు అన్నట్టే బస్సులు ఎక్కిన చిలకలకు టికెట్ కొట్టిండు కర్ణాటక రాష్ట్రంలో బస్సు కండక్టర్ అన్న. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మైసూర్ పోతుంది రావాలే అని బస్సు కండక్టర్ కూతయ్యంగానే బెంగళూరుకించి మైసూరుకి వెళ్ళబోయేటి బస్సులకు ఒక పెద్ద ఆమె పక్క పొంటి అలా మనవరాలు ఒక చేతుల్లో ఆధారం కారటు, ఇంకొక చేతుల్లో రామశిల బుట్టను పట్టుకొని ఎక్కిరాట. బస్సు సాలవుడే ఆలస్యం, టికెట్ అనుకుంటా కండక్టర్ వచ్చిండట వాళ్ళ దగ్గరికి. ఎటు పిరి టికెటే కదా అని అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు కదలకుండా కూసురాట. మరి కండక్టర్ అన్న ఊకుంటాడా? బుట్టలున్న శిలకలకు టికెట్ ఇయ్యాలి కదా అని అడిగేటాళ్లకు ముక్కున ఏలేసుకున్నారట ఇద్దరు. శిలకలకు టికెట్ ఏంది సారు, ఆడోళ్లకు ఫ్రీ టికెట్ కదా అని అడిగితే ఆడి మనుషులకే ఫ్రీ టికెట్, ఆడి శిలకలకు కాదు అన్నట్టే బుట్టలున్న 4 శిలకలకు టికెట్ కొట్టిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే అవి చిన్న శిలకలని గావిటికి సగం టికెట్టే కొట్టిండట మోతేవారి కండక్టర్. అట్టా ఒక్కో శిలకకు 111 రూపాయల లెక్కన మొత్తం 4 శిలకలకు కలిపి 444 రూపాయల టికెట్ కొట్టి టికెట్ ను చేతిలో పెట్టిండట. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు గీ ముచ్చట చూసిన నెట్ అన్నలు ఊకుంటారా? ఎవరికి దోసినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. అవి కూడా ఆడ శిలకలే అయి ఉంటే వాటికి కూడా ఆధారం కారట్టు ఉంటే గావిటికి టికెట్ కొట్టకపోవు కదా అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే, ఇది అంతా కాదు గాని బస్సుల్లో తిరిగేటి ఆడి పక్షులకు ఆడ జంతువులకు కూడా ఫ్రీ టికెట్లు పెట్టుది సార్లు అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు. ఏమో పోరి ఎట్టయితే టికెట్ అయితే వసూలు చేసిండు అంతే. మామూలుగా అయితే ఇంట్లో ఉండే చిన్నపిల్లకాయలు కానీ లేకోకుంటే పెద్దోళ్ళు కానీ తప్పిపోతే వాల్ పోస్టర్స్ అంటిస్తూ అంటారు. తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో ఫొటోస్తో ఉన్న వాల్ పోస్టర్లు వేస్తూ అంటారు. అదిగో అట్టాగే ఇంట్లో సొంత మనిషి మాదిరి పెంచుకున్న ఓ పెంపుడు జంతువు తప్పిపోయిందని వాల్ పోస్టర్స్ అతికిచ్చినారంట ఓ యజమాని. ఎవరు అతను,
ఆయన పెంచుకున్న జీవి ఏంది అనేదంతా తెలియాలంటే మరి ఈ వార్త చూడాలి కదా మీరు. అబ్బో గీ పిల్లి ముద్దుగా బుట్టలెక్కి కూర్చొని ఫోజులు ఇస్తున్నది. ఇప్పటిదానికే చెప్పింది గీ పిల్లి ముచ్చటే. గీ సోకులాడి పిల్లే తప్పిపోయిందాట. ప్రకాశం జిల్లా పొదిలిలుండేటి ఒక ప్రైవేట్ బల్లె పని చేసేటి మనోజ్ అనేటి గీ బడి పంతులు గీ పిల్లిని మాపాయంగా సాదుకుంటున్నాట. మరి ఎవరన్నా ఎతకపోయిలో లేకుంటే అదే ఏటన్నా తప్పిపోయిందో ఏమో తెలియదు గాని పొద్దుగాల లేచి చూసేటాళ్లకు కనపడకుండా పోయిందాట. ఈగొస్తదేమో ఆగొస్తదేమో అని చూసి లంది పెట్టుకున్నాడట గీ అన్న. ఎంతకు రాకపోయేటాళ్లకు నా గావురాల పిల్లి తప్పిపోయింది, దొరికినోళ్ళు తెచ్చి అని పిల్లి బొమ్మలున్న వాల్ పోస్టర్లను గోడలకు బస్ స్టాండ్లకు జనం ఎక్కువ తక్కువ తిరిగే జాగల్లా అతుకు పెట్టిండట. అంతేనానే అన్న, ఇంకేమైనా ఉన్నదా ముచ్చట? మా ఇంటి దగ్గర ప్రేమతో ఒక పిల్లిని పెంచుతున్నామండి. కానీ ఈ రోజు పొద్దున్న నుంచి ఆ పిల్లి మాకు కనిపించట్లేదు. మేము చాలా బాధగా ఉన్నాము. మీకు అంటే పోస్టర్లు అందించాము, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు అంత ప్రేమగా పెంచుతున్నాము. ఎవరికైనా దాని ఆచూకీ దొరికితే దయచేసి మాకు మీరు తెలియపరచండి అని మేము అడుగుతున్నాము. ఆగనట దినం పిల్లికి పాల బువ్వ పెరుగు ముద్దలు పెట్టి సాదుకుండాట. ఇంట్లో కన్నబిడ్డలోలిగినే సాదుకున్న సక్కదనాల పిల్లి కనపడకపోయేటాళ్లకు ఇంట్లో ఎవ్వరికి బుక్కెడంత ముద్ద కూడా గొంతులకు దిగుతలేదట. అంతేకాదు నా పిల్లి పోయిన బాధల నేనుంటే పోస్టర్లు చూసి నవ్వుతుర్రు అనుకుంటా గోడెల్ల పోసుకుంటూ మనోజ్ అన్న. ఏం కాదు తీయే అన్న, ఎడుబోదు, నీ పిల్లి నీ కాడికే వస్తది గాని నువ్వేం రంది పెట్టుకోకు. పోయిన పిల్లి కోసం ఎన్నాళ్ళని తినకుండా ఉపాసం ఉంటావు, తినకుంటుంటే నీ పిల్లి వస్తుందా అంటున్నాట అన్న సోపతి గాండ్లు. కానీ చూడు ఇక పిల్లి మీద ఎంత పాయలం ఉన్నదో గీ అన్నకు. అందుకనే అంటారు కదా కన్న పాయలం కన్నా సాదుకున్న పాయలం ఎక్కువ ఉంటదని. చూసిరు కదా పబ్లిక్, గీ అన్నోళ్ళ పిల్లి ఆడన్న కానొస్తే ఎమ్మట్లనే అన్నకు మొదలాభి మీ రుణమే ఉంచుకోడు గాని. ఏం చెప్తున్నా?